కలకండ్ రొటీన్ అవుతుంది కదా నాన్న, ఇవాళ పిస్తా కలకండ్ చేద్దాం. రీసెంట్ గా హైటెక్ సిటీ కరాచీ బేకరీకి వెళ్ళినప్పుడు పిస్తా కలకండ్ చాలా బాగా నచ్చింది. అందుకోసమని ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాము. చిక్కటి పాలు బాగా మరిగిన తర్వాత లెమన్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్, అందులోనే తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. పాలు అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి కలకండ్ అయ్యేంత వరకు. ఆలోపు ఒక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పిస్తా కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. మనకి కేజీ పిస్తా కలకండ్ కి పావు కేజీ పిస్తా పడుతుంది. ఒక 20 minutes లో చూసారు కదా, పాలన్నీ మరిగి దగ్గరకు వచ్చేసాయి. ఆ టైంలో నెయ్యి అలాగే పిస్తా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్ పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 గంటల తర్వాత చూస్తే మనకు కావాల్సిన పిస్తా కలకండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎంతో హెల్దీ అలాగే టేస్ట్ బాగుందని ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అస్సలు కుదరలేదు. 2-3 సార్లు ట్రయల్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా వచ్చింది. వెంటనే ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడే వాట్సాప్ చేయండి. కొద్దిగా లేట్ అయినా తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.